నమస్తే అండి, నేను మున్నా. ఈరోజు కొత్తగా మన నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేద్దామన్నట్టు ఆలోచిస్తున్నారన్నట్టు ప్రతి చోట నడుస్తున్న టాపిక్. నన్ను అడగాలంటే నారా లోకేష్కి ఇప్పుడున్న పోస్ట్ కూడా ఐటీ డిపార్ట్మెంట్, ఇది మామూలు ఇది కాదు. అది ఇక్కడ కేసీఆర్ గారి కొడుకు మన కేటీఆర్ గారు కూడా ఐటీ మినిస్టర్ ఉండే, అక్కడ కూడా అదేవిధంగా చాలా మంచి పోస్ట్. కానీ ఇలాంటి ప్లాన్లు ఎవరికి వస్తున్నాయో, ఈ మైండ్ సెట్లు, ప్రతిదీ ఇది ఇలాంటి పాలిటిక్స్ మంచిగా అనిపించేవాడిని. ఎందుకంటే మనం ఒక జన సైనికులుగా ఇది మాకు నచ్చలేదు. ఎందుకంటే ఇంతకుముందు కూడా చెప్తున్నారు చాలామంది, డిప్యూటీ సీఎం ఒకటే ఉండాలి. మన వైఎస్ జగన్ గారు 4-5 ఇచ్చుకొని ఏదో వాళ్ళ వాల్యూ లేకుండా చేశారన్నట్టు మేమే చెప్పుకున్నాం. కానీ ఇప్పుడు మరి అతనికి కూడా ఇచ్చి ఇతనికి మన పవన్ కళ్యాణ్ గారు ఎంత బాగా చేస్తున్నారండి. పంచాయతీరాజ్ కానీ డిప్యూటీ సీఎంగా కానీ కరెక్ట్గా సెట్ అయిపోయారు ఆయన. కానీ ఇలాంటి కొత్తగా తీసుకొచ్చి మెయిన్ కూటమిలో చిచ్చు పెట్టడానికి ఇవన్నీ ఇది మంచిగా అనిపించలేదండి. మన వాళ్ళకు కూడా, వైసీపీ వాళ్ళకు కూడా స్టాప్ దొరికిపోద్ది. వీళ్ళు ఇంకోరిని తీసుకొస్తున్నారని వాళ్ళు కూడా రెచ్చగొడుతుంటారు. అక్కడి నుంచి అర్థం చేసుకోవాలి కొంచెం. ముఖ్యంగా అయితే మన జన సైనికులు కానీ, ఈ జన సైనికులకి ఇది ఏమాత్రం యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే ఐటీ మినిస్టర్ అంటే కూడా ఆయన ఆ విధంగా డెవలప్ చేయండి. చాలా ఐటీలో కూడా చాలా పనులు చేసేది ఉన్నాయి. ఏంటంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు హైలైట్ అవుతుంది. ప్రతి చోట వెళ్ళి ప్రతి సమస్యలు క్యాచ్ చేస్తున్నారు ఆయన. అందువల్ల ఆయనకి పేరు వస్తుంది. అంతేగాని ఏదో మళ్ళీ అతనికి తీసుకొచ్చేసి ఇతనికి వచ్చేస్తుంది పేరు. మన ఆర్కే గారు ఏదో ఆలోచించేశారు, మన రాజేష్ మహాసేన కూడా ఏదో ఆలోచించేశారు. మన పవన్ కళ్యాణ్ హైలైట్ అయిపోతున్నారు, మనం ఇతర నారా లోకేష్ తగ్గిపోతున్నాడు అన్నట్టు. కానీ ఎవరి హోదా వాళ్ళకే ఉంటుంది. ఎందుకంటే మన పవన్ కళ్యాణ్ గారు ప్రజల్లో నుంచి వచ్చారు, ప్రజల సమస్యలు తీర్చడానికి వచ్చారు. ఆయన ఎన్ని విధాలుగా చేసుకున్నా ఆయన హైలైట్ అవుతూనే ఉంటారు. ఆయన మంచితనం అలాంటిది, ఆయన ఎవరు ఆపలేరు. అంతేగాని ఇలాంటి వేస్ట్ పనులు మాత్రం చేయకండి. మా వైసీపీ లాగా చీప్ అవ్వకండి, అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ. సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.